ఒకరి ముఖంలో చిరునవ్వు, మరొకరి మొహంలో ఆగ్రహం. 4.5 ఏళ్ల పాలన దాటిన వారు ఒకరైతే, ఏడాది పాలనకు దగ్గరవుతున్న వారు మరొకరు. Next time you will not come to my house and ask me my vote. Okay? Coming and putting a vote here and coming here and trying to speak. సీనియారిటీలో ఆ మహిళా నేతే ముందు కావడంతో ఆ కాలనీ ఓటరిక సమస్యల వర్యంలో మీ పాత్ర ఏమిటంటూ వాయించినంత పనిచేశారు. ఫైర్ బ్రాండ్ గా ప్రోటోకాల్లో తేడా వస్తే చాలు గిచ్చి మరీ కయ్యం పెట్టుకునే ఆ కార్పొరేటర్ ఒక్కసారిగా ఎదురైన పరిస్థితిని చూస్తే కాస్త వాక్కైనా నేను తగ్గేదేలే అంటూ గట్టిగానే సమాధానం ఇచ్చారు. अंदर पानी में people are walking, बच्चे चल रहे वहां से आगे, मतलब गंदे ना पानी में, they are sick. ఇక చివరికి ఓటర్ రాజీనామా చేయంటూ నిలదీయడంతో నేనెందుకు చేయాలంటూ సమాధానం ఇవ్వడంతో పాటు ఇక తన పాలనలో ఎంతవరకు ఏం జరగాలో అంతవరకు తన ప్రయత్నం సాగిందంటూ స్పష్టం చేయగా గొడవ సద్దుమనిగాక ప్రారంభోత్సవాలతో ఈనాడు నేతల పంచాయతీ పక్కకు పెట్టి సజావుగా ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. కంటోన్మెంట్ మోండా డివిజన్ లో నేడు 60 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు జీహెచ్ఎంసీ అధికారులు శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్ నేతలు పోటీ పడుతూ కార్యక్రమానికి హాజరు కాగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శ్రీ గణేష్, అతిథిగా కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ కార్యక్రమానికి తరలిరాగా ఇక కొంతం దీపికా ఎంట్రీ అనంతరం అక్కడ ప్రతిసారి పరిస్థితులు మరో విధంగా మారుతుంటే ఈసారి మాత్రం అన్ని రకాల మనవి కానట్లుగా కొంతం దీపికా పాలనపై ఒక ఓటర్ మండిపడుతూ వాదనకు దిగారు. అది చూసి కాంగ్రెస్ నేతలంతా తమకేం తెలియదు అన్నట్లుగా ఆకాశం వంక చూస్తూ ఉండిపోగా ఇక ఒంటరిగానే ఆ ఓటర్కు సమాధానం ఇచ్చే పనిలో కార్పొరేటర్ పడ్డారు. ఓటుకు మినహా మీరు ఏం పని చేశారంటూ, ఈ ఇబ్బంది ఇన్నాళ్ళు ఉంటే ఏం చేశారంటూ ఇంగ్లీష్ లో ఓటర్ ప్రశ్న వర్షం కురిపించగా ఏం చేయాలని మీరు రాజీనామా చేయాలంటూ వాగ్వాదానికి దిగారు. దీంతో దీపిక నచ్చజెప్పి ప్రయత్నం చేసినా వితండవాదం చేస్తుండటంతో ఇక రాజీనామా చేయాలంటూ స్పష్టం చేయగా ఇక మరోసారి ఓటు అడగడానికి ఎలా వస్తారో చూస్తానంటూ స్థానికుడు వెళ్లిపోయారు. కొంత దీపికకు ఎదురైన పరిస్థితికి పైకి నవ్వుతూ కనిపించిన కాస్త లోపల మాత్రం అన్నింటా వెనక్కి తగినట్లుగా కనిపించిన నాటి పరుగులు ఆవేశం నేడు తగ్గినప్పటికీ ఇక కార్పొరేట్ హోదాలో మాత్రం అన్నింటా నేను అంటూ ఎమ్మెల్యేతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. Everybody is just seeing you. As a corporator, they are coming you, they are enjoying. Okay na? Yeah. Next time you will not come to my house and ask me my vote. Okay? మోండా డివిజన్ అంబేద్కర్ నగర్ లో వరద నీటి సమస్య ఎంతగానో స్థానికులను వేధిస్తుండగా ఇక ఇన్నాళ్ళ పనులకు మోక్షం దక్కింది. 32 లక్షల వ్యయంతో స్ట్రాంగ్ వాటర్ పైప్ లైన్ పనులను నేడు ప్రారంభించగా అంతా కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక త్వరలో మురుగునీటి సమస్య తీరుతుందంటూ శ్రీగణేశ్ ఆశాభావం వ్యక్తం చేయగా చాలా రోజులుగా ఎదురు చూస్తున్న సమస్యకు ఇన్నాళ్లకు పరిష్కారం దక్కడం సంతోషంగా ఉందంటూ దీపిక తెలియజేశారు. అనంతరం శివాజీనగర్ లో కూడా ఇదే వర్షపు నీటి సమస్య ఉండగా అక్కడ కూడా 32 లక్షల రూపాయలతో వరద నీటి పైప్ లైన్ సిస్టమ్ ను అంతా కలిసి ప్రారంభించగా స్థానికులు పలువురు తమ సమస్యను తెలియజేయడంతో పాటు బోనాల వేళ మంచినీటి సరఫరా పెంచాలన్న విజ్ఞప్తితో వెంటనే అధికారులకు ఫోన్ చేసి బంపర్ బోనాల దమకగా మంచినీటిని మరొకసారి అదనంగా అందించాలంటూ అధికారులకు ఫోన్ లైన్ లో సూచించి ఇక నేడు రిలీఫ్ గా ఛాయ్ త్రాగుతూ నేతలకు టీ తాగించి కార్యక్రమాన్ని శ్రీగణేష్ ముగించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు చిరబైన సంతోష్ యాదవ్, చిరబైన వైష్ణవి, బద్రీనాథ్ యాదవ్, ఆర్డి నగేష్ యాదవ్, పరశురామ్, శేఖర్ ముద్రాజ్, బాబురావు, చిన్నవీరయ్యతో పాటు పలువురు పాల్గొన్నారు. ఏళ్లనాటి పెండింగ్ లో ఉన్న సమస్యకు ఇటకెలకు మోక్షం లభించగా 24/7 ఇన్నాళ్ళు వరద నీటితో నిండుకుపోయిన పరిస్థితి మార్చేలా నేతల ప్రయత్నం ఫలించగా ఇక అన్ని సజావుగా సాగితే మరో నెల నాటికి మురికి నీరు రోడ్డు మీద పారుతుంది అన్న సమస్యను కనిపించకుండా చేస్తామంటూ అంతా ముందుకు సాగుతుండడం విశేషం. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అందరి మంచి కోరుకునే నాయకుడు, ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా తానున్నానంటూ ముందుండే నాయకుడు, అన్నకు తగ్గ తమ్ముడు తలసాని స్కైలాబ్ యాదవ్ అన్నగారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరిలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్న వారు భరత్ కుమార్ లడ్డు, వెంకటరాజు, ప్రేమ్ కుమార్, బన్సిలాల్పేట డివిజన్ తలసాని అభిమానులు. బానుక దంపతులు మాటల తూటాలతో ఎమ్మెల్యేపై విమర్శనాస్త్రాలు సంధించారు. నామినేటెడ్ సభ్యుల హోదాలో పత్ని మా టీపీటీ బకాయిలు మింగేస్తుంది ఎవరంటూ ప్రశ్నిస్తే బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడి హోదాలో అసలు మీరు చేసిన అభివృద్ధి, మేము చేస్తున్న అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేద్దామా, అందుకు సిద్ధం అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. మీరు కూడా ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. మీరు ఏ రోజైతే మీరు ఎలక్ట్ అయినారో ఆ రోజు నుండి కంటోన్మెంట్ బోర్డు నిధులు, కేంద్ర ప్రభుత్వం నిధులు ఎంత వచ్చిందో మేము రిలీజ్ చేస్తాం. గురి పూర్ణిమను పురస్కరించుకుని ప్రారంభోత్సవ కార్యక్రమాలతో మొదలెట్టి సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలతో తరించి ఇక ఫైనల్ షాట్ కంటోన్మెంట్ ను వరాలు కురిపించి విశ్వగురువు ప్రధాని మోదీని అంటూ
పాలాభిషేకాలు నిర్వహించి సొమ్ము మాదే సోకు మాదే మీకేంటి బాధ అంటూ శ్రీ గణేష్ పై మండిపడ్డారు. ఎమ్మెల్యే గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. సొమ్ము ఎవరిది సోకు అని. సొమ్ము మాదే సోకు మాదే ఇంకా తెలియదా? కంటోన్మెంట్ బోర్డుకు రావాల్సిన టీపీటీ మాత్రము ఇంతవరకు ఎమ్మెల్యే గారు 1 year అయింది. అది ఎవరి సొమ్ము సోకు? అది ఎవరి సొమ్ము సోకు? అది గురు పౌర్ణమిని పురస్కరించుకుని నేడు పలు ఆలయాల్లో సాయిబాబాను దర్శించుకుని ప్రత్యేక పూజలను నామినేటర్ సభ్యురాలు బానుక నర్మద మల్లికార్జున దంపతులు నిర్వహించారు. జయనగర్, కాకగూడ, బాలాజీనగర్ తో పాటు పలు సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలో పాల్గొన్న బానుక దంపతులను ఆలయ నిర్వాహకులు శాలువా కప్పి సన్మానించారు. సాయిబాబాకు పాలాభిషేకంతో పాటు పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఇక ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో సాగుతున్న 303 కోట్ల మంటపై బానుక నర్మదలు మండిపడ్డారు. అసలు ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఏం మాట్లాడుతున్నారంటూ మొదలెట్టి ఆయన వేసిన ప్రశ్నలకు 1 కాదు 10 సంఖ్యలో జవాబులంటూ బెదరగొట్టేశారు. ముందుగా టీపీటీ బకాయిలు కూడా తీసుకురాలేని స్థితిలో ఎమ్మెల్యే ఉన్నారంటూ బానుక నర్మద మండిపడగా ప్రస్తుత నిధులన్నీ కంటోన్మెంట్ బోర్డువేనంటూ స్పష్టం చేశారు. గతంలో ఉన్న ప్రభుత్వం గానీ అలాగే చేసింది, ఇప్పుడు వచ్చిన ఈ ప్రభుత్వం కూడా అలాగే చేస్తుంది. మేము వాళ్ళ దగ్గర అడుక్కొచ్చుకున్నట్టు అవుతుంది. కాబట్టి శ్రద్ధ పెట్టి ఎమ్మెల్యే గారు మీరు కూడా టీపీటీని ఫస్ట్ వసూలు చేసుకొని రండి. మేము చర్చ నిధులు చేసినప్పుడు ఇప్పుడు నేను వచ్చిన 3-4 నెలల్లో ఇప్పుడు మీరు అనుకున్నట్టు 1 year నుండి లెక్క పెడితే గత పాలక మా మెంబర్ కానీ మేము కానీ ఇప్పుడు 10 కోట్ల పైన డెవలప్మెంట్ చేయడం జరిగింది. మాటల్లో కాదు చేతల్లో అంటూ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడి హోదాలో బానుక మల్లికార్జున్ బీజేపీ సేనంతరం వెంట వేసుకుని ఇక పాలాభిషేకాలతో ఇది మా విజయం అంటూ తెలియజేశారు. సొమ్ముకరిది సోకరిది కాదు ఎమ్మెల్యే గారు సొమ్ము మాదే సోకు మాదేనంటూ అందించిన మా విశ్వగురు నరేంద్ర మోదీకి పాలాభిషేకం అంటూ పాలాభిషేకాలు నిర్వహించారు. బీజేపీ పెద్దల ప్రయత్నంతోనే కంటోన్మెంట్ కు నిధులు వచ్చాయని, అంతేగాని ఇందులో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల ప్రయత్నం ఎక్కడ ఉందంటూ బానుక మల్లికార్జున్ మండిపడ్డారు. గతంలో మీరు అడుగుతా ఉన్నారు సర్వీస్ ఛార్జెస్ అని. ఈ రోజు ఎంపీ గారు వచ్చి 1 year అయింది. ఎమ్మెల్యేగా మీరు 1 year అయింది. గతంలో 5 సంవత్సరాలు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి మల్కాజ్గిరి పార్లమెంటు ఆ రోజు కంటోన్మెంట్కు సంబంధించిన తనగైట ఇక్కడ పార్లమెంట్ సభ్యులు 5 ఏళ్లలో డిఫెన్స్ కమిటీ మెంబర్గా ఉండి అంటే మీ దేశంలో డిఫెన్స్ కమిటీ మెంబర్ అనేది పార్లమెంట్ సభ్యులకు తక్కువ దొరుకుతుంది. కానీ ఈరోజు దొరికిన ఏ రోజైనా డిఫెన్స్ కమిటీలో మాట్లాడినవా? కంటోన్మెంట్కు రావాల్సిన సర్వీస్ ఛార్జీల కోసం మాట్లాడినా? అసలే మీరు ఎంతవరకు ఏం అభివృద్ధి చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలంటూ డిమాండ్ చేస్తూనే రానున్న రోజుల్లో మా ఎంపీ గారు మరో 500 కోట్లు తెచ్చి ఇంకా అభివృద్ధి చేస్తారంటూ స్పష్టం చేశారు. 5 ఏళ్లు మల్కాజ్గిరి ఎంపీగా పనిచేసిన ఈనాటి సీఎం రేవంత్ రెడ్డి ఆనాడు ఏం చేయలేదని, ఈనాడు కూడా చేసింది ఏమీ లేదని, తమ అందరి ప్రయత్నంతో 303 కోట్లు వచ్చాయంటూ మండిపడ్డారు. ఇది తమ విజయం అని చెప్పుకునే ముందు ఇంతవరకు కంటోన్మెంట్ కు ఎంత ఖర్చు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని, కంటోన్మెంట్ అభివృద్ధి బోర్డు నిధులతో కేంద్ర సహకారంతో మాత్రమే జరుగుతుందని, జెట్ స్పీడ్ వేగంతో తమ ఎంపీ కూడా త్వరలోనే భారీగా నిధులు తెస్తారంటూ బానుక తెలియజేశారు. కారణం కేవలము మా గురువు విశ్వగురు గారు నరేంద్ర మోడీ గారి వల్లనే ఇలా కంటోన్మెంట్ అభివృద్ధి చెందుతుందని మేము సూటిగా ఎమ్మెల్యే గారు చెప్తున్నాం. ఇది ప్రజలందరికీ తెలుసు. ప్రజలు మేము అని బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇవన్నీ ఎవరి కాళ్ళు గగ్గోలు పెడితే కాదు. కంటోన్మెంట్ ప్రజలకు అందరికీ తెలుసు. ఇక్కడ కేంద్రంకి వెళ్ళి వచ్చే నిధుల వల్ల ఇవాళ కనీ విని ఏరియాని అభివృద్ధి చెందుతూ ఉంది. తప్పకుండా రాబోయే రోజులలో ఈ 300 కోట్లు 1 year లోపటే, ఇంకా 500 కోట్లు వచ్చినా ఇంకో 1 year లోపటనే ఎక్కడికక్కడ డెవలప్మెంట్ చేసే బాధ్యత ఈరోజు మా ఎంపీ గారిది. టార్గెట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో పాటు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలను చేసుకుని బానుక దంపతులు ప్రశ్న వర్షంతో పాటు సవాల జోరును కూడా కొనసాగించగా, మాదంటూ చెప్పుకునే ముందు మీరేం చేశారో శ్వేతపత్రం విడుదల చేయండి అంటూ సవాల్ విసురుతుండగా సొమ్ము మాదే సోకు మాదే అంటూ స్పష్టం చేయడం విశేషం. తెలియదా? ల్యాండ్ మాదే, డబ్బులు మాదే. సొమ్ము అంటే ల్యాండ్, సోకులు అంటే డబ్బులు. సొమ్ము మాదే, సోకు మాదే. గురు పౌర్ణమి పురస్కరించుకుని నగరంలో పలు చోట్ల పూజా కార్యక్రమంలో సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. మారేడుపల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో గురు దత్తాత్రేయ స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. సాయిబాబా ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. వాసవి క్లబ్ సికింద్రాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. మాజీ కార్పొరేటర్ ఆకుల రూపహరికృష్ణ దంపతులు వెంట ఉండి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పద్మారావు నగర్లో సాయిబాబా దేవాలయంలో నిర్వహించిన గురు పౌర్ణమి పూజా కార్యక్రమంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. మోండా డివిజన్లో పలు సాయిబాబా దేవాలయాల్లో పూజా కార్యక్రమాలలో తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. సీనియర్ నాయకుడు తలసాని స్కైలాబ్ యాదవ్, నాగులు శ్రీనాథ్, వెంకటేష్, సంతోష్, ఈశ్వర్, సత్యనారాయణ, బిన్ని, ప్రకాష్ తో పాటు జనార్దన్, శంకర్ పలువురు తలసాని వెంట పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
కంటోన్మెంట్ మారేడ్పల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో గురు పౌర్ణిమ వేడుకలు ఘనంగా జరిగాయి. గురు పౌర్ణిమను పురస్కరించుకుని ప్రత్యేకంగా సాయిబాబాను ప్రత్యేక అలంకరణను నిర్వహించగా నేడు పాలతో అభిషేకం కార్యక్రమాన్ని భక్తుల చేతుల మీదుగా నిర్వహించిన అనంతరం ప్రత్యేక అలంకరణ చేశారు. సాయిబాబా ఆలయ పురోహితుడు యుగేందర్ నేతృత్వంలో స్వామివారికి విశిష్ట అలంకరణ చేయగా వచ్చే అతిథులను ఆలయ చైర్మన్ రేపాల వెంకటేశ్వర్లు కమిటీ సభ్యులతో కలిసి సన్మానించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. ఉదయం నుంచే భక్తులు స్వామివారి దర్శనానికి క్యూ కట్టగా భక్తుల చేతుల మీదుగా నేడు పాలాభిషేకం నిర్వహించిన అనంతరం ప్రత్యేకంగా సాయిబాబాను వివిధ వస్త్రాలతో పాటు ఆభరణాలతో అలంకరించారు. మాజీ మంత్రి తలసాని, ఎమ్మెల్యే శ్రీ గణేష్, ఎమ్మెల్సీ దయానంద్ తో పాటు పలువురు సాయిబాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించగా వచ్చిన అతిథులకు ఆహ్వానం పలకటంతో పాటు సాయిబాబా దర్శన అనంతరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఎక్స్ అఫీషియో మెంబర్ రాజేశ్వర్ శర్మ మంత్రోచ్చారణ మధ్య ప్రత్యేక పూజలు స్వామివారికి నిర్వహించి తీర్థప్రసాదాలను అందించగా ఆలయ చైర్మన్ తో కలిసి కమిటీ సభ్యులు అతిథులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు నరసింగరావు, పరమేష్, శ్రీనివాస్, బాలరాజ్, పద్మతో పాటు పలువురు పాల్గొనగా వాసవి క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీలో సంబరాలు అంబరాన్నంటాయి. వార్డుల వారిగా నాయకులు స్వీట్లు పంచుకుంటూ సంబరాలు మునిగి తేలారు. 303 కోట్ల రూపాయల విజయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రి పొన్నం ప్రభాకర్ కు, కంటోన్మెంట్ ఎమ్మెల్యేకు శ్రీలాభిషేకాలు చేసుకుని స్వీట్లు పంచుకుంటూ జై కాంగ్రెస్ నినాదాలతో కంటోన్మెంట్ ప్రాంతాన్ని మారుమోగించారు. కంటోన్మెంట్ లో వార్డుల వారిగా 303 కోట్ల రూపాయల కాంగ్రెస్ పార్టీ నాయకుల సంబరాలు. ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. కంటోన్మెంట్ 1వ వార్డులో కాంగ్రెస్ పార్టీ వార్డు ఇన్ఛార్జ్ మారుతి గౌడ్ ఆధ్వర్యంలో పాలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ తో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఎలివేటర్ కారిడార్ ను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని, కంటోన్మెంట్ బోర్డు స్థలాలకు కేటాయించే నష్టపరిహార సొమ్మును కంటోన్మెంట్ బోర్డు అభివృద్ధి కొరకు 303 కోట్ల రూపాయలను తీసుకురావడం జరిగిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఫలితంగానే కంటోన్మెంట్ బోర్డుకు 303 కోట్ల రూపాయల అభివృద్ధి కొరకు కేటాయించేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందని జంపన ప్రతాప్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కావని, కంటోన్మెంట్ ప్రజల డబ్బులని, కంటోన్మెంట్ అభివృద్ధి కొరకు నష్టపరిహార సొమ్మును కేటాయించడం అభినందనీయమని జంపన ప్రతాప్ అన్నారు. ఎలివేటర్ కారిడార్ ద్వారా ట్రాఫిక్ సమస్య తగ్గునుందని జంపన్న అన్నారు. టీపీటీ బకాయిలు సైతం నేరుగా కంటోన్మెంట్ బోర్డుకు జమ ఎలా నాయకులు చూడాలని జంపన ప్రతాప్ డిమాండ్ చేశారు. ఎలక్షన్ అప్పుడు కొట్లాడుతుంది పార్టీల గురించి మనం ఎవరు చెప్పవసరం లేదు. ప్రజలకు తెలుసు ఎవడు పని చేస్తుండ్రు, ఎవడు ఇంట్లో పడుకొని మాట్లాడుతున్నారు, అందరూ తెలుసు. ప్రజలకు తిరిగే నాయకులే తెలుస్తుంది పెద్ద సమస్యలని. కాబట్టి అందరూ రేవంత్ రెడ్డి గారిని హర్షించాలి. ఆయన చేసేపటికే అన్నేతులు ఈరోజు కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాన్ని చాటి చెప్పేలా పాలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని వార్డు ఇన్ఛార్జ్ మారుతి గౌడ్ అన్నారు. బీఆర్ఎస్ బీజేపీ నాయకుల తీరు హాస్యాస్పదంగా ఉందంటూ మారుతి గౌడ్ ఎద్దేవా చేశారు. మనం ముఖ్యమంత్రి వర్యులు మళ్ళీ అలాగే కంటోన్మెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యే గణేష్ గారికి ఇక్కడ పాలాభిషేకం చేయడం జరుగుతోంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే 303 కోట్లు అనేది ఈ రోజు మా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసి కంటోన్మెంట్ కి ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బలవంత్ రెడ్డి, హరికృష్ణ, అశోక్ ముదిరాజ్, బంగారం సదనన్, అరుణ్ యాదవ్, వరప్రసాద్, టెంట్ హౌస్ అమీర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 2వ వార్డులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులంతా కలిసికట్టుగా పాలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. కంటోన్మెంట్ అభివృద్ధి కొరకు రాష్ట్ర ప్రభుత్వం 303 కోట్ల రూపాయలు కేటాయించేందుకు తీసుకున్న నిర్ణయం పట్ల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు స్వీట్లు పంచుకుంటూ సంబరాలు చేశారు. ఎలివేటర్ కారిడార్ తీసుకొచ్చి ట్రాఫిక్ సమస్య లేకుండా చేయడంతో పాటు కంటోన్మెంట్ బోర్డు అభివృద్ధి కొరకు కోట్లాది రూపాయల రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసేందుకు నష్టపరిహార సొమ్మును బోర్డుకు చెందిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేసిన కృషి ఎంత చెప్పుకున్నా తక్కువేనని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శ్రీహరి అన్నారు. 2వ వార్డు ఇందిరామనగర్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కలిసిమెలిసి పాలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీహరి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు బోయిన్పల్లి మార్కెట్ మాజీ డైరెక్టర్ షేక్ నయీం, కమిటీ నాయకురాలు రేష్మా బేగం, నగేష్ యాదవ్, షాహిద్ అలీ, షేక్ యూసఫ్, మొహమ్మద్ జహంగీర్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కృషి ఫలితంగానే కంటోన్మెంట్ అభివృద్ధికి 303 కోట్ల రూపాయలు వస్తున్నాయని వారు సంబరాలు చేసుకున్నారు. కంటోన్మెంట్ 3వ వార్డులో కాంగ్రెస్ పార్టీ నాయకులు కథం తొక్కారు. ఉద్యమ గడ్డ అన్నానగర్ లో తెలుగు తల్లి విగ్రహం వద్ద సంబరాలతో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలాభిషేకాన్ని నిర్వహించారు. ఎలివేటర్ కారిడార్ తీసుకొచ్చి కంటోన్మెంట్ అభివృద్ధి కొరకు నష్టపరిహార సొమ్మును బోర్డుకు జమ చేస్తున్న ఘనత కాంగ్రెస్ దేనంటూ పాలాభిషేకాలతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనందోత్సవాలతో మునిగి తేలారు. టీపీసీసీ జనరల్ సెక్రటరీ రాజేష్ యాదవ్ ఆధ్వర్యంలో పాలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. 3వ వార్డు ఇన్ఛార్జ్ మహేష్ తో పాటు సీనియర్ నాయకుడు వినోద్, సిటీ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ మహమ్మద్ జమీల్, మైనార్టీ నాయకులు అస్గర్, ఇటుక గోపి, దేవరాజ్ అన్నానగర్, మురళీ శ్రీనివాస్ గౌడ్, వెంకట్ ఉత్తరయ్య, వినోద, స్వర్ణలత, జేపీ బాబు, ప్రవీణతో పాటు పలువురు పాల్గొన్నారు.
ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ఎలివేటర్ కారిడార్ను తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కిందని 303 కోట్ల రూపాయలను కంటోన్మెంట్ బోర్డుకు కేటాయించాలని శ్రీ గణేష్ బోర్డు సీఓ మధుకర్ నాయకులు చేసిన కృషి ఫలితంగానే నష్టపరిహార సొమ్ము కంటోన్మెంట్ బోర్డుకు అభివృద్ధి కొరకు కేటాయించడం జరుగుతుందని జమీన్ అన్నారు. బీఆర్ఎస్ బీజేపీ నాయకులు తమ విజయాన్ని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందంటూ విమర్శించారు. कल बड़े मतलब बेशर्मी से बोल रहे हैं कि ये केसीआर और केटीआर को रेडिया था, तो तुम 10 साल तुम क्या करे? 10 साल जब तुम क्या करे जब ये नहीं हुआ? सीएम साहब रेवंत रेड्डी साहब जब सीएम बनने के बाद इसका प्रोसेस शुरू करें और जल्द से जल्द इसके काम को अप्रूवल लेके इसके काम को शुरू कराए. उसका शिलान्यास हुआ और काम अभी तकरीबन जो है करीब मुकम्मल है. अभी लोगों को जो కంటోన్మెంట్ అభివృద్ధి కొరకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేస్తున్న కృషి ప్రశంసనీయమని ఇటుక గోపి అన్నారు. డైనమిక్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తోనే కంటోన్మెంట్ అభివృద్ధి సాధ్యమని ఇటుక గోపి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేయడం వల్ల ఈ రోజు పండుగ వాతావరణం ఏర్పడింది. మరి ఈ పనులు కూడా త్వరగా జరుగుతాయని తెలియజేశారు. కాబట్టి ఎమ్మెల్యే గారికి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అజిత్ రెడ్డి గారికి, కంటోన్మెంట్ సిఓ మధుకర్ నాయక్ గారికి కూడా మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్ నినాదంతో అన్నానగర్ ప్రాంతాన్ని రాజేష్ యాదవ్ మారుమ్రోగించారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆదేశాలతో పాలాభిషేక కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించి కాంగ్రెస్ పార్టీ బలాన్ని చాటి చెప్పేలా రాజేష్ యాదవ్ 3వ వార్డులో విజయవంతంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రి పొన్నం ప్రభాకర్ కు, ఎమ్మెల్యే శ్రీ గణేష్ చిత్రపటాలకు పాలాభిషేకాలు నిర్వహించి తమ విజయాన్ని చాటి చెప్పారు. కంటోన్మెంట్ 4వ వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులతో సందడిగా మారింది. ఎమ్మెల్యే శ్రీ గణేష్ సాధించిన విజయాన్ని చాటి చెప్పేలా కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. పాలాభిషేకాలతో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయమంటూ జోరుగా నినాదాలతో స్వీట్లు పంచుకుంటూ ఆనందోత్సవాలతో మునిగి తేలారు. 3వ వార్డు ఇన్ఛార్జ్ దుడ్డు సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి సీనియర్ నాయకుడు ముప్పిడి మధుకర్, చిర్రబైన బద్రీనాథ్ యాదవ్ పాల్గొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి, మంత్రి పొన్నం ప్రభాకర్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ చిత్రపటాలకు పాలాభిషేకాలు నిర్వహించి కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాన్ని చాటి చెప్పారు. ఎలివేటర్ కారిడార్ కొరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కృషితో, బోర్డు సీఓ మధుకర్ నాయక్ చొరవతో కంటోన్మెంట్ అభివృద్ధి కొరకు నష్టపరిహార సొమ్ము 303 కోట్ల రూపాయలు కంటోన్మెంట్ బోర్డుకు కేటాయించడం జరుగుతుందని, ఇది కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయమంటూ సంబరాల్లో మునిగి తేలారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ సారథ్యంలో కంటోన్మెంట్ అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని సీనియర్ నాయకుడు దుడ్డు సత్యనారాయణ అన్నారు. ఎమ్మెల్యేగా శ్రీ గణేష్ అనునిత్యం కష్టపడుతూ కంటోన్మెంట్ అభివృద్ధి కొరకు ఎంతగానో కృషి చేస్తున్నారని అన్నారు. ఈరోజు మన కంటోన్మెంట్ ప్రజలకు చాలా సంతోషకరమైన రోజు. ఎందుకంటే మనకి ఏదైతే ఎక్స్టెండెడ్ కారిడోర్ 303 కోట్లు అయితే శాంక్షన్ మనకు రేవంత్ రెడ్డి గారు లేదా మన గణేష్ అన్న చొరవతో మనకి ఏదైతే శాంక్షన్ అయ్యాయో అవి నేరుగా కేంద్ర ప్రభుత్వానికి కాకుండా మన కంటోన్మెంట్ ప్రజలకి మన అభివృద్ధికి మన అభివృద్ధి పడేటట్టు మన రేవంత్ అన్న గారి నాయకత్వం మరియు గణేష్ అన్న గారి చొరవతోటి మన ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ఎలివేటర్ కారిడార్ ను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రారంభించడం జరుగుతుందని, మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న సమయంలో రేవంత్ రెడ్డికి కంటోన్మెంట్ పై పూర్తి అవగాహన ఉండడంతో కంటోన్మెంట్ అభివృద్ధి కొరకు ఎలివేటర్ కారిడార్ స్థల నష్టపరిహార సొమ్మును కంటోన్మెంట్ కేటాయించేలా నిర్ణయం తీసుకోవడం హర్షించదగ్గ విషయమని చిర్రబైన బద్రీనాథ్ యాదవ్ అన్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రత్యేక చొరవతోనే కంటోన్మెంట్ అభివృద్ధికి నిధులు వస్తున్నాయని ప్రతిపక్ష నాయకులు మాటలు చెప్పడం తప్ప పనిచేయడం లేదని బద్రీనాథ్ యాదవ్ విమర్శించారు. కంటోన్మెంట్ చరిత్రలో నూతన అధ్యాయానికి నాంది పలకడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే ద్వారా మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కంటోన్మెంట్కు ఒక గొప్ప బహుమతి ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఎలివేటెడ్ కారిడార్కు 303 కోట్ల రూపాయలు ఈరోజు కేటాయించడం జరిగింది. అందులో భాగంగా మేము ఈరోజు అందరం కూడా కంటోన్మెంట్ ప్రజలందరూ కూడా సంబరాలు చేసుకుంటారు. అందుకే చౌరస్తాలో ముప్పిడి మధుకర్ ముందుండి పాలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జోగుల భాస్కర్, శాంబశివ, శివానంద్, రామకృష్ణ, కార్తిక్, బద్రీనాథ్ తో పాటు సీనియర్ నాయకులు వాసుదేవ భాస్కర్, రామానంద్ మహేష్, యాదగిరి, లక్ష్మీనారాయణ, శ్రీనివాస్, అమర్నాథ్, నర్సింగ్, మధు, నరేష్, సాయిరాం లక్ష్మణ్ తో తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 5వ వార్డులో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నప్పటికీ కార్యక్రమాలు నిర్వహించేందుకు అంతగా ఆసక్తి కనబరచలేదు. బోర్డు ఎన్నికల కొరకు తామని పోటీ పడుతున్న నాయకులు సైతం నేడు కనిపించలేదు. కంటోన్మెంట్ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న నాయకులు పాలాభిషేకాలను నిర్వహిస్తూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సాధించిన విజయాన్ని చాటి చెప్తూ కార్యక్రమాలు నిర్వహించగా 5వ వార్డుతో పాటు 6వ వార్డులో కాంగ్రెస్ పార్టీ నాయకుల సందడి పూర్తిగా తగ్గిపోయింది. కార్యక్రమాలు నిర్వహించేందుకు ముందుగా రాలేదా లేదా అక్కడ బలమైన నాయకులు లేరా అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో చర్చగా మారింది. 6వ వార్డులో కాంగ్రెస్ ను బలోపేతం చేసేందుకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేస్తున్న ప్రయత్నానికి నాయకుల నుండి అంతగా స్పందన రావడం లేదు. 5వ వార్డులో నాయకుల మధ్య ఉన్న పోటీతో ఎవరికి వారే యమునాదేవి అన్నట్లుగా కార్యక్రమాన్ని దూరంగా ఉన్నారు. పాలాభిషేకాలు నిర్వహించారా లేదా అనేది ప్రశ్నగానే ఉంది. కంటోన్మెంట్ 7వ వార్డులో మహిళా నాయకురాలు నాగినేని సరిత తమ ఎమ్మెల్యే సాధించిన విజయాన్ని చాటి చెప్పేలా పాలాభిషేక కార్యక్రమాలతో ముందుకు సాగారు.
లాల్ బజార్ అంబేద్కర్ చౌరస్తా వద్ద పాలాభిషేక కార్యక్రమాన్ని నాగినేని సర్దా ఆధ్వర్యంలో నిర్వహించారు. వార్డుకు చెందిన సీనియర్ నాయకులకు ఆశావాన్నితులకు సమాచారం అందించినప్పటికీ ఒకరిద్దరు నాయకులు నాగినేని సర్దాతో కలిసి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ చిత్రపటానికి పాలతో అభిషేకం చేసి తమ పార్టీ సాధించిన విజయమంటూ సంబరాలు చేసుకున్నారు. కంటోన్మెంట్ అభివృద్ధి కొరకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేసిన కృషి చిరస్మరణీయంగా నిలిచిపోతుందని నాగినేని సర్దా అన్నారు. 303 కోట్ల రూపాయలు తీసుకురావడంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఎంతగానో కృషి చేశారని నాగినేని సర్దా తెలిపారు. అలాగే ఇక్కడ కొంతమంది మాట్లాడుతున్నారు ఏమని, ఇది 303 కోట్లు రావడము మా కృషి అంటున్నారు. ఏ పార్టీ అయినా ఒకటే చెప్తున్నా, కృషి చేసి చేయడం చాలా జరుగుతుంది, కానీ పని ఎవరి చేతిలో జరుగుతుంది అనేదే ముఖ్యం. ఇక్కడ ఎలివేటెడ్ కారిడార్ అనేదే లేకపోతే 303 కోట్లు తెచ్చే ధైర్యం ఎవరికి ఉంటుండే? అది కారిడార్ కోసం వచ్చిన అమౌంట్, స్థలాల మార్పిడికి వచ్చిన అమౌంట్, అది మన కంటోన్మెంట్కు డెవలప్మెంట్కు ఉపయోగిస్తా అని చెప్పి మన సిఇఓ గారు కృషి చేసి ఈ అమౌంట్ను డెవలప్మెంట్ కోసం పెట్టడం అనేది చాలా మంచి విషయం. లాల్ బజార్ చౌరస్తాలో నిర్వహించిన పాలాభిషేక కార్యక్రమంలో సీనియర్ నాయకుడు రంగా రవీంద్ర గుప్తా పాల్గొని నాగినేని సర్దాతో కలిసి పాలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ఎలివేటర్ కారిడార్ నిర్మాణాన్ని చేపడుతున్న ఘనత కాంగ్రెస్ పార్టీదేనని రంగా రవీంద్ర గుప్తా అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు చేసిందేమీ లేదంటూ విమర్శించారు. ఎవరో చేస్తే మేమే చేసామని సంకల్ కుదుకోవడం కొందరికి బాగా నాటకాలు అనేది బాగా అనిపిస్తున్నాయి. అది కరెక్ట్ కాదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోనే మా అదృశ్యం ఏంటంటే మా కంటోన్మెంట్కి ఒక డైమండ్ లాంటి ఎమ్మెల్యే వచ్చిండు. ఇప్పుడు ఆయన పోరాటం అనుకోండి, మా ముఖ్యమంత్రి యొక్క ఎఫర్ట్స్ తోటి ఈరోజు ఎలివేటెడ్ కారిడార్కు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో అరవింద్, మహేష్, అశోక్, సుధాకర్, సుధీర్, చిన్న, రాకేష్, చంటి, కావ్య, దివ్య, కనకంతో పాటు పలువురు పాల్గొని జై కాంగ్రెస్, జై రేవంత్ రెడ్డి, జై జై గణేష్ నినాదాలతో మార్మోగించారు. జై కాంగ్రెస్, రేవంత్ అన్న నాయకత్వం, గణేష్ అన్న నాయకత్వం. కంటోన్మెంట్ 8వ వార్డు సీనియర్ నాయకుడు బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ చింతల వేణుగోపాల్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కలిసికట్టుగా పాలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు 303 కోట్ల రూపాయలను తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని వేణుగోపాల్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కృషితో నష్టపరిహార సొమ్ము కంటోన్మెంట్ బోర్డుకు జమ అవుతుందని, బీజేపీ నాయకులకు, బీఆర్ఎస్ నాయకులకు కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారంటూ చింతల వేణుగోపాల్ రెడ్డి మండిపడ్డారు. కంటోన్మెంట్ అభివృద్ధి లక్ష్యంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేస్తున్న కృషి, పట్టుదల ఇందుకు నిదర్శనమంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. సీనియర్ నాయకులంతా కలిసిమెలిసి పాలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జయప్రకాష్, మార్కెట్ డైరెక్టర్ రామ్, సీనియర్ నాయకులు ప్రేమ్, సుభాష్ రెడ్డి, ముఖేష్, రాజు, శ్రీనివాస్, శంకర్, అక్రమ్, వెంకటతో పాటు పలువురు పాల్గొన్నారు. మోండా డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఒకటిగా సంబరాలు చేసుకున్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సాధించిన అభివృద్ధిని చాటి చెప్తూ పాలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. మోండా డివిజన్ ఇన్ఛార్జ్ నాగేష్ యాదవ్ ఆధ్వర్యంలో లోహియా నగర్ లో పాలాభిషేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి అతిథులుగా సీనియర్ నాయకులు బద్రీనాథ్ యాదవ్, సంతోష్ యాదవ్, బాబురావు, మహేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు. అందరూ కలిసిమెలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే శ్రీ గణేష్ చిత్రపటాలను పాలాభిషేకం నిర్వహించి కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయమంటూ సంబరాలు చేసుకున్నారు. బీజేపీ నాయకులు కంటోన్మెంట్ అభివృద్ధి విషయంలో విఫలమయ్యారని పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ కంటోన్మెంట్ అభివృద్ధి కొరకు పైసా కూడా తీసుకురాలేదంటూ ఆది నగేష్ యాదవ్ విమర్శించారు. మరి బీజేపీ వాళ్ళందరూ కూడా కలిసి మేమే శాంక్షన్ చేసినా మా వల్లనే అవుతుంది, మా డిఫెన్స్ ఏరియా అని చెప్పి వాళ్ళు అంటున్నారు. మరి జియో శాంక్షన్ చేసి ప్రూఫ్లతో సహా మన దగ్గర ఉన్నాయి. అవన్నీ కూడా నిన్న మీటింగ్లో మా ఎమ్మెల్యే గారు మాట్లాడారు. ఈ 303 కోట్లు ప్లస్ ఒక జరిగేటటువంటి కంటోన్మెంట్లో జరిగే అభివృద్ధికి, మరి మా మోండా మార్కెట్ డివిజన్లో జరిగేటువంటి అభివృద్ధి కోసం చేసినటువంటి శాంక్షన్ కోసం మా ఎమ్మెల్యే గణేష్ అన్న గారికి, మన రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చేస్తున్నాం. కంటోన్మెంట్ నియోజకవర్గంలో నేడు కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు మునిగి తేలారు. 5వ వార్డు, 6వ వార్డు మినహా అన్ని వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు మరింత ఉత్సాహంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ సాధించిన అభివృద్ధి ఘనతను చాటి చెప్పేలా పాలాభిషేకాలు నిర్వహించి 303 కోట్ల విజయం తమదేనంటూ చాటి చెప్పారు. చౌరస్తాలతో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ పాలాభిషేకాలతో కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాన్ని తెలియజేస్తూ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ నాయకుల వ్యాఖ్యలకు ధీటుగా సమాధానం చెప్తూ ఇది తమ విజయమని చాటి చెప్పేలా మోండా డివిజన్ నుండి కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఉన్న అన్ని వార్డులలో కార్యక్రమాలు నిర్వహించారు.
మాదిగ పూజారుల చేత గురు పౌర్ణమిని పురస్కరించుకొని జాంబవ గురు పూజను ఘనంగా నిర్వహించారు. 5 ఏళ్లుగా ఈ కార్యక్రమం కొనసాగుతుండగా నిర్వాహకుల ఆహ్వానంతో వేడుకల్లో కుటుంబ సమేతంగా బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే టిఎన్ వంశతిలక్ పాల్గొన్నారు. జాంబవ పూజలో భాగంగా గుంటూరు సమీపంలోని అరండల్పేట రంగనాయక స్వామి ఆలయ పరిసరాల్లో ఈ పూజా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్తో కలిసి పూజా కార్యక్రమంలో టిఎన్ వంశతిలక్ పాల్గొన్నారు. మాదిగ పూజారులతో ఈ కార్యక్రమం 5 ఏళ్లుగా సాగుతుండగా ప్రత్యేకంగా గణపతి హోమం, రుద్రహోమం, జాంబవ హోమం, మాతంగి హోమంతో పాటు పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో తనకు అవకాశం దక్కడం పూర్వజన్మ సుకృతమని, ఆ జాంబవంతుడి దయతో అంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు టిఎన్ వంశతిలక్ తెలియజేశారు. అరండల్పేట్ రంగనాథ స్వామి ఆలయంలో జరిగిన మాదిగల దేవుడు ఆది గురువు జాంబవ దేవుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురు పూజోత్సవంలో భాగంగా ఈ కార్యక్రమంకు మాజీ మంత్రి డొక్కా మాణిక్యం వరప్రసాద్ శ్రీకారం చుట్టగా వారి ఆహ్వానంతో వేడుకలలో కంటోన్మెంట్ సీనియర్ నాయకుడు ఏఎల్ ఆనంద్ పాల్గొన్నారు. జాంబవంతుడికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు హోమ పూజల్లో పాల్గొన్న తెలంగాణ నుంచి ఆహ్వానంతో విచ్చేసిన ఏఎల్ ఆనంద్ కు శాల్వ కప్పి సన్మానించి ప్రసాదాలతో పాటు జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో డబ్బు హరి, నల్ల యాదగిరి, హరిప్రసాద్ తో పాటు పలువురు పాల్గొన్నారు. ఓవైపు బీజేపీ నేతలు, మరోవైపు కాంగ్రెస్ నేతలు ఇరువురు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పోటీపడ్డారు. పోటాపోటీగా ఇరు పార్టీల నేతలు పాల్గొనగా రాజకీయం పార్టీలో అభివృద్ధిలో కాదంటూ ఇరువురు కలిసి 1వ వార్డులో ప్రారంభోత్సవ జోరును కొనసాగించారు. కంటోన్మెంట్ 1వ వార్డులో 3 చోట్ల అభివృద్ధి కార్యక్రమాలను అతిథులుగా ఎమ్మెల్యే శ్రీ గణేష్, నామినేటెడ్ సభ్యురాలు భానుగంధనపద మల్లికార్జున్ ప్రారంభించారు. బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంబర ప్రతాప్ తో పాటు సీనియర్ నాయకులతో కలిసి ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కాగా బీజేపీ వార్డు నాయకులతో కలిసి ప్రారంభోత్సవ కార్యక్రమంలో నామినేటెడ్ సభ్యురాలి హోదాలో భానుగంధనపద పాల్గొన్నారు. పవన్ విహార్ కాలనీ, నక్కల బస్తీ, నేతాజీ నగర్లో 46 లక్షల రూపాయలతో యూజీడీ పనులను ఇరువురూ కలిసి ప్రారంభించగా కోపతాపాలు పక్కకు పెట్టి అంతా కలిసికట్టుగా ప్రారంభోత్సవ కార్యక్రమాలను నిర్వహించారు. కంటోన్మెంట్ కు ప్రత్యేక నిధులు తీసుకొచ్చి తన వంతు కృషి చేస్తానంటూ ఎమ్మెల్యే తెలియజేయగా ఎంపీ ఈటెల సహకారంతో త్వరలో మరిన్ని అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతానంటూ భానుగంధనపద మల్లికార్జున్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు బిఎన్ శ్రీనివాస్, రాకేష్, రాయల్ కుమార్, శంకర్, ప్రేమ్, సునీత, కాలనీ బస్తీవాసులు చౌదరి, కేఆర్ రెడ్డి, గంగాధర్, ప్రదీప్, కొండల్ యాదవ్, దమయంతి, క్రాంతితో పాటు పలువురు పాల్గొన్నారు. కార్పొరేటర్ సీటు ఆశావాహ నేత తన గుర్తింపును పదిలం చేసుకోవడానికి ఎంతకైనా సిద్ధమంటున్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో నేనే ముందంటూ పరుగులు పెట్టడం ఒక వంతైతే, ఇక సొంత నిధులతో లక్షలు ఖర్చు పెట్టడానికి కూడా సిద్ధమంటూ దూసుకుపోతున్నారు. ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు చూసి సొంత పార్టీ నేతలే ఏంటయ్యా సంతోష్ యాదవ్ అంటూ సగుసలాడుతుంటే, ఎవరేమనుకున్నా నేను ఆ దైవాన్ని, ఇటు ప్రజానికాన్ని నమ్ముకుంటున్నానంటూ ఎమ్మెల్యే చేతుల మీదుగా కార్యక్రమాలు ప్రారంభించి దట్ ఈజ్ సంతోష్ యాదవ్ అంటూ నిరూపించుకుంటున్నారు. కంటోన్మెంట్ మోండా డివిజన్లో స్వయంభూగా వెలిసిన పీనుగుల మల్లన్న దేవాలయం ఇది. సికింద్రాబాద్ నడిబొడ్డున ఉన్న ఆలయం అయినప్పటికీ అభివృద్ధిలో మాత్రం వెనుకంచలో ఉండగా నాడు వేగంగా వ్యాపించే వ్యాధితో కుప్పలు తెప్పలుగా శవాల గుట్టలు కనిపించిన చోట స్వయంభూగా మల్లన్న దేవుడు వెలిశారని పూర్వీకులు చెబుతున్నారు. ఈ ఆలయంకు ఎంతో ప్రాముఖ్యత ఉండగా అభివృద్ధిలో మాత్రం వెనుకంచలో ఉండడంతో ఈ విషయంపై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ మాజీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు చిరబోయిన సంతోష్ యాదవ్ దృష్టి పెట్టారు. తన వంతుగా అంటూ చుట్టూ బండలు వేసి నడవడానికి అందంగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని లక్ష ఖర్చు పెట్టి చేయవలసింది ఉండగా మైహూనా అంటూ సంతోష్ యాదవ్ ముందుకు వచ్చారు. తన గుర్తింపును పదిలం చేసుకోవడంతో పాటు దైవ కార్యక్రమం అంటూ సంతోష్ యాదవ్ ₹1,00,000 వేచించగా నేడు ప్రారంభమైన పనులను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పరిశీలించారు. సంతోష్ యాదవ్ చేస్తున్న సేవపై సంతోషం వ్యక్తం చేయడంతో పాటు అభినందించగా అంతా మీరు చూపిన మార్గంలోని సేవా కార్యక్రమాలతో నా ప్రయాణం అంటూ సంతోష్ యాదవ్ తెలియజేసి ఎమ్మెల్యే శ్రీ గణేష్ను నిర్వాహకుతో కలిసి సన్మానించారు. కార్పొరేటర్ సీట్ కోసం కొంతమంది కార్యక్రమాలు తలుక్కుమంటూ సొంతంగా కార్యక్రమాలు చేస్తూ గుర్తింపును దక్కించుకుంటుంటే సంతోష్ యాదవ్ మాత్రం దేనికి వెనకడేది లేదంటూ కష్ట నష్టాలైనా డబ్బు ఖర్చైనా పర్వాలేదంటూ పరుగులు పెడుతూ అందరి దృష్టిని ఆకర్షించడం విశేషం. కంటోన్మెంట్ 1వ వార్డు కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలుగా తనను తొలగించి మరో మహిళకు ఇవ్వటం పట్ల మాజీ అధ్యక్షురాలు నిమ్మా వందన ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందని, తనను ఎందుకొరకు పోస్ట్ నుండి తొలగించారో కూడా చెప్పలేదని ఆమె అన్నారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకురాలిగా ఎన్నో సేవలు చేస్తూ వస్తున్నారని, అధ్యక్షురాలిగా పదవి అప్పగించి 4 నెలలకే తనను తొలగించడం పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై అధిష్టాన పెద్దలు దృష్టి సారించాలని ఆమె డిమాండ్ చేశారు. గురు పౌర్ణమిని పురస్కరించుకుని మోండా డివిజన్లోని పలు దేవాలయాల్లో పూజా కార్యక్రమాల్లో కార్పొరేటర్ కొంత దీప్ నరేష్ పాల్గొన్నారు. భక్తి పారవశ్యంతో ఆలయాల్లో కొలువైన సాయిబాబా మందిరాల్లో పూజా కార్యక్రమాల్లో కార్పొరేటర్ నిర్వహించారు. ఆ భగవంతుని అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకున్నట్లు కార్పొరేటర్ కొంత దీప్ నరేష్ తెలిపారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం, లేపాక్షి కాలనీ, సాయిబాబా దేవాలయం, కోనేరు సాయిబాబా దేవాలయంలో దత్తసాయి దర్శనాన్ని కార్పొరేటర్ కొంత దీప్ నరేష్ చేసుకున్నారు. ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం చేశారు. కొంత దీప్ నరేష్ వెంట డివిజన్ అధ్యక్షుడు జిత్తు ప్రశాంత్, రాహుల్, గణేష్, నర్సింగ్ తదితరులున్నారు. మోండా డివిజన్ లో తన మార్కులు పదిలం చేసుకునేలా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బుజ్జేని మహంకాళి దేవాలయ మాజీ ధర్మకర్త కొండాపురం మహేష్ ముందుకు సాగుతున్నారు. డివిజన్ లో పలు ఆలయాల కమిటీ సభ్యులతో కలిసి సరన్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు బోనాల పండుగ ఆహ్వాన పత్రికను మహేష్ యాదవ్ అందజేశారు. మోండా డివిజన్ లో పలు అమ్మవారి దేవాలయాల్లో అత్యంత వైభవంగా నిర్వహించే బోనాల జాతరలో పాల్గొనాల్సిందిగా తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఆలయ కమిటీ సభ్యులతో కలిసి ఆహ్వాన పత్రికను మహేష్ యాదవ్ అందజేశారు. కొమ్మరిగూడ ముత్యాలమ్మ దేవాలయ ఫౌండర్స్ చైర్మన్ కుటుంబ సభ్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ ను గురువారం కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. సార్జన్ లాల్ స్ట్రీట్ లో ఉన్న మహంకాళి దేవాలయంలో ప్రతి సంవత్సరం తలసాని కుటుంబ సభ్యులు ఒడిబియ్యం సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. ఆలయ కమిటీ సభ్యులు మహేష్ యాదవ్ తో కలిసి తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం కలిశారు. ఆహ్వాన పత్రికను అందజేశారు. అధ్యక్షుడు నాగేంద్ర గౌడ్, శ్రీధర్, జనరల్ సెక్రటరీ లింగమయ్య, శ్రవణ్, నవీన్, విష్ణు, రాఘవేందర్ తో పాటు పలువురు పాల్గొన్నారు. గురు పౌర్ణమిని పురస్కరించుకుని సికింద్రాబాద్ బడిమెట్లో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి మహేష్ యాదవ్ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు శాల్వతో సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు. కంటోన్మెంట్ 8వ వార్డు హనుమాన్ దేవాలయంలోని శ్రీసాయి దేవాలయంలో అత్యంత వైభవంగా గురు పౌర్ణమి పూజా కార్యక్రమాలు జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భక్తి శ్రద్ధల మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి నెల 2వ గురువారం ఆలయంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని శ్రీశైలం యాదవ్ తెలిపారు. సాయిబాబా అనుగ్రహంతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండటం జరుగుతుందన్నారు. ఆ స్వామివారి అనుగ్రహం ఆంధ్రప్రదేశ్ లో ఉండాలని వేడుకోవడం జరిగిందని తెలియజేశారు. సాయిబాబా మందిరంలో గురు పౌర్ణిమ విశేష పూజలు నిర్వహించడం జరిగిందని, సుమారు 800 మంది వరకు భక్తులు పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారని శ్రీశైలం తెలిపారు. ధర్మేందర్ పంతులు, ప్రవీణ్ పంతులు సారథ్యంలో జరిగిన పూజా కార్యక్రమంలో భక్తులు అభిషేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. అన్నప్రసాద కార్యక్రమాన్ని మహేందర్ యాదవ్, శ్రీశైలం యాదవ్, పురుషోత్తం, సాయి, అనిల్, చంద్రిక, అశోక్ తో పాటు పలువురు నిర్వహించడం జరిగిందని శ్రీశైలం యాదవ్ తెలిపారు. గురు పౌర్ణిమను పురస్కరించుకుని కంటోన్మెంట్ 7వ వార్డు మహంకాళి దేవాలయం వద్ద అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అన్నప్రసాద కార్యక్రమాన్ని స్వీకరించారు. మహంకాళి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. దాతల సహకారంతో అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని ఆలయ చైర్మన్ మురళీ ముద్రాజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మధు, సుధాకర్, రాజేష్, శివ, శ్రీకాంత్, సదానంద్, దుర్గాప్రసాద్, శ్రీనివాస్, గాజా నగేష్, టింకు, ఉత్తమన్ తో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 5వ వార్డు మహేంద్ర హిల్స్ లోని రవి కాలనీ సాయిబాబా దేవాలయంలో గురు పౌర్ణిమ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉదయం నుండి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ఫౌండర్ కొత్త సంజీవ్ రెడ్డి ఆహ్వానం మేరకు పార్టీల నాయకులు ఖచ్చితంగా పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ రవి కాలనీ సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఫౌండర్ కొత్త సంజీవ్ రెడ్డి ఆయన్ను ఘనంగా సన్మానించారు. కంటోన్మెంట్ బీజేపీ సీనియర్ నాయకుడు బానికా మల్లికార్జున్ మహేంద్ర హిల్స్ లోని సాయిబాబా దేవాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తన రాజకీయ గురువు సర్వే సత్యనారాయణతో కలిసి పూజలను నిర్వహించడం పట్ల బానికా మల్లికార్జున్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. కొత్త సంజీవ్ రెడ్డి వారిని సన్మానించి జ్ఞాపికను అందజేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మొప్పిడి గోపాల్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో కలియ తిరుగుతూ గురుదత్తాత్రేయ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. మారేడుపల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న మొప్పిడి గోపాల్ ను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. నరేష్, వేణుగోపాల్, సాయితో పాటు పలువురు పాల్గొన్నారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న మొప్పిడి గోపాల్ టీం సభ్యులను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బద్రీనాథ్ యాదవ్ నియోజకవర్గంలో గిరగిరా తిరుగుతూ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఓవైపు పాలాభిషేకాలు, మరోవైపు దేవాలయాల్లో గురు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్నారు. మారేడుపల్లి సాయిబాబా దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్న బద్రీనాథ్ యాదవ్ను ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. సమయం సందర్భం దొరికితే చాలు తన టీం సభ్యులను వెంటబెట్టుకుని కంటోన్మెంట్ వ్యాప్తంగా పర్యటిస్తూ ఆహ్వానం అందిన ప్రతి చోటికి వెళ్లి వారి సన్మానాలను అందుకుంటూ సీనియర్ నాయకుడు ముప్పిడి మధుకర్ తన ప్రత్యేక గుర్తింపును చాటుకుంటున్నారు. 4వ వార్డులో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ పాలాభిషేక కార్యక్రమంలో పాల్గొన్న ముప్పిడి మధుకర్ కార్యక్రమం ముగింపు అనంతరం మారేడుపల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో జరిగిన గురుదత్తాత్రేయ స్వామి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. గురు పౌర్ణమిని పురస్కరించుకుని విశేష పూజలను నిర్వహించారు. మధుకర్ వెంట మాజీ ధర్మకర్త జోగుల భాస్కర్ తో పాటు పలువురు ఉన్నారు. బోయిన్పల్లి శ్రీ వెంకటేశ్వర వేదాంతవర్తిని కళాశాలలో ఆషాఢ పూర్ణిమను పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వ్యాస పూర్ణిమ సందర్భంగా వ్యాస మహర్షితో పాటు కళాశాల వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీమాన్ కోయిల్ కందాడై అప్పన్ శతగోప రామానుజాచార్యులను స్మరించుకుంటూ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఆయన అందించిన సేవలను స్మరించుకున్నారు. గురు పౌర్ణిమ విశిష్టతను తెలుపుతూ డాక్టర్ బార్నత్ సురేందర్ నాయక్ తన విలువైన సందేశాన్ని గురువర్యులుగా విద్యార్థులకు అందించారు. గురుభక్తి అన్నిటికంటే ప్రధానమని తెలియజేయడంతో పాటు అన్నిటినీ నేర్పరిగా నేర్పించే గుణం గురువులకు మాత్రమే ఉంటుందని తెలియజేశారు. కార్యక్రమంలో డాక్టర్ రామనాథన్ తో పాటు కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. గురు పూజోత్సవం పురస్కరించుకుని సాయిబాబా ఆలయాల్లో పూజలు, కంటోన్మెంట్ 303 కోట్లు తీసుకురావడం మా విజయం అంటూ సీఎం చిత్రపటానికి పాలాభిషేకాలు, రెండింటా నేరేడ్డు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ ముందుకు సాగారు. కంటోన్మెంట్ బోయిన్పల్లి చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి 303 కోట్లు ఇప్పించినందుకు కృతజ్ఞతలంటూ తెలియజేస్తూ అనంతరం గురు పౌర్ణిమను పురస్కరించుకుని న్యూ బోయిన్పల్లి జయనగర్ సాయిబాబా ఆలయంలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో కలిసి పాల్గొన్నారు. సాయిబాబాను దర్శించుకుని ఇరువురూ కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు గురు పౌర్ణిమ నాడు గురువులకు పూజించి వారి ఆశీర్వచనాలు తీసుకుంటే వారు జీవితంలో మంచి స్థాయికి ఎదుగుతారని, గురువు నుంచి నేర్చుకున్న పాఠాలే మన జీవితానికి ఒక దారి చూపిస్తాయంటూ జంపన్న తెలియజేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు బలవంత్ రెడ్డి, అరుణ్ యాదవ్, సదానంద్, క్రాంతి, హరికృష్ణతో పాటు పలువురు పాల్గొన్నారు. బోయిన్పల్లి కూరగాయల మార్కెట్ చైర్మన్, వైస్ చైర్మన్ రాష్ట్ర మంత్రులను కలుస్తూ తమ అభ్యర్థనలను తెలియజేస్తూ వస్తున్నారు. బోయిన్పల్లి కూరగాయల మార్కెట్ అభివృద్ధికి నిధులు కేటాయించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు వినతి పత్రాన్ని అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్ వైస్ చైర్మన్ కమిటీ సభ్యులకు గౌరవ వేతనం అందించేలా నిర్ణయం తీసుకోవాలని వినతి పత్రంలో కోరారు. సానుకూలంగా స్పందించిన మంత్రి ఆర్థిక శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి వేతనాలు అందించేందుకు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. మంత్రి హామీతో ఆర్థిక శాఖ మంత్రిని సైతం బోయిన్పల్లి మార్కెట్ చైర్మన్ ఆనంద్ బాబు, వైస్ చైర్మన్ డిబి దేవేందర్లు కలిశారు. మారేడుపల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో జరిగిన గురు పౌర్ణమి వేడుకల్లో ఎమ్మెల్సీ బుగ్గారపు దయానంద్తో కలిసి మాజీ ధర్మకర్త చొల్లేటి రమేష్ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఆయన ఘనంగా సన్మానించారు. అడ్డగుట్ట ఆజాద్ చంద్రశేఖర్ నగర్లోని మహంకాళి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో గేట్ నిర్మాణ పనులకు గురువారం స్థానిక కార్పొరేటర్ లింగాని ప్రసన్నలక్ష్మి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. అనంతరం బీఆర్ఎస్ నాయకులు బస్తీవాసులతో కలిసి ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ 20 సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న గుడి సమస్యను సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ప్రత్యేక చొరవతో పరిష్కరించడం జరిగిందని ఆమె తెలిపారు. అదేవిధంగా పద్మారావు గౌడ్ సహకారంతో ఆలయ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తామని ఆమె పేర్కొన్నారు. ఏళ్లుగా పరిష్కారానికి నోచుకొని ఆలయ సమస్యకు ప్రత్యేక చొరవ తీసుకుని మోక్షం కలిగించిన సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్, అడ్డగుట్ట కార్పొరేటర్ ప్రసన్నలక్ష్మి, యువ నాయకులు రామేశ్వర్ గౌడ్, బస్తీ నాయకులు పేడెం మనోహర్లకు ఈ సందర్భంగా బస్తీవాసులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు లింగాని శ్రీనివాస్, నక్క మధు, పేడం మనోహర్, బస్తీవాసులు రాజు, దశరథ్, వెంకట్, హరి, మురళి, కొండయ్య, రమేష్, కోటేశ్వరరావు, వేణుగోపాల్, కొమరయ్య, జయకుమార్, వెంకటేష్ పాల్గొన్నారు. గురు పౌర్ణమిని పురస్కరించుకుని ఒకచోట భక్తి పార్వశ్యంలో మునిగి తేలుతూ ఆలయాల పూజలు నిర్వహిస్తూ మరోచోట డివిజన్ పర్యటన చేస్తూ సమస్యలను అడిగి తెలుసుకుంటూ మెట్టుగూడ కార్పొరేటర్ రాసూరి సునీత పర్యటన కొనసాగించారు. న్యూ బోయిగూడ సాయిబాబా దేవాలయంలో కార్పొరేటర్ రాసూరి సునీత ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం డివిజన్లో పర్యటిస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మెట్టుగూడ మోహన్ స్కూల్ వద్ద డ్రైనేజ్ సమస్య నెలకొంది. సంబంధిత సమస్యను జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి రాసూరి సునీత తీసుకెళ్లారు. వీలైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. బోనాల జాతరను పురస్కరించుకుని మెట్టుగూడ డివిజన్లో పలు అమ్మవారి దేవాలయాల వద్ద పర్యటించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆలయాల వద్ద వీధి దీపాలు వెలిగేలా చూడాలని జీహెచ్ఎంసీ అధికారులకు రాసూరి సునీత సూచించారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.